ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ? యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు, అద్భుతకరంగా దేవుడు నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన దేవుని సన్నిధి మనకు సమీపంగా ఉన్నది. ఆయన మనతో ప్రత్యేకంగా మాట్లాడబోతూ ఉన్నాడు. జీవితంలో ఎలా దేవుని మాట విని బ్రతకాలి, శ్రేష్టమైన ఆశీర్వాదం ఎలా పొందాలి, మన జీవితంలో శాపాలు రాకుండా ఎలా బ్రతకాలి, దేవుడి రోజున తేటగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం, సిద్ధపడదాం. శాపము లేనటువంటి ఆశీర్వాదమయమైనటువంటి జీవితం ఎలా జీవించాలి, దుఃఖము లేని జీవితం ఎలా జీవించాలి, ప్రభు మనకు మాట్లాడి నేర్పించబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం వింటాం, ప్రార్థన చేసుకుంటాం అందరం. ఇది ఏ గ్రంథాల్లో ఉండదు, ఎవరు రాసిపెట్టింది కాదు. దేవుడు చెప్పిన మాటలు ఉన్నటువంటి శక్తి, దేవుడు చెప్పిన మాటలు ఉన్నటువంటి రహస్యం ఎలా మనం నడుచుకోవాలో ప్రభు నేర్పించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. లార్డ్ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా మధ్యలో మీరు సంచరించమని తండ్రి, మీ వాక్కును మాకు వినిపింపచేయమని తండ్రి, మీ వాక్కు చేత ప్రతి బిడ్డ మీరు సంధించమని లేవనెత్తమని, ప్రతి హృదయ నేత్రము తెరచిన ఆయన, ప్రతి హృదయ తలుపులు తెరచి తండ్రి నాయన కృపచేత మీరు అలంకరించమని తండ్రి, కృపచేత ఆదరించమని ప్రభా, అద్భుత కార్యము చేసి నడిపించమని, ఆశ్చర్య కార్యం చేసి నడిపించమని, మీ శక్తితో మీ బలముతో నింపబడుచున్నాము తండ్రి. ఉన్నతమైన కార్యం చేసి నడిపించండి రక్షకుడా. రండి తండ్రి, ఇది మీ సమయం పరిశుద్ధాత్మదేవా, ఇది మీ సమయము తండ్రి నాయన. మీ ప్రజలు మీరు మేల్కొలపండి తండ్రి నాయన, మీ ప్రజలు మీరు ఆయత్తపరచండి తండ్రి. మీ ఉన్నతమైన ఆశీర్వాదానికి కావలసిన సిద్ధపాటును మీరు దయచేయండి తండ్రి. తొట్టిల్లి పోనీయొద్దు నాయన, బలహీన పడనీయొద్దు నాయన, ఆశీర్వాదాన్ని కోల్పోనివద్దు తండ్రి. ఏదైతే తల్లి గర్భం రూపించబడక ముందు ఆశీర్వాదం నిర్ణయించి ఉన్నారో అదే ఆశీర్వాదాన్ని మీరు నిర్ణయించి నడిపించమని, అది పొందుటకు కావాల్సినటువంటి సిద్ధపాటును మీరు ఆయత్తపరచమని నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటాం అందరూ కూడా. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. జాగ్రత్తగా చదువుదాం. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును, మరణమునకు దారి తీయును. ఒకని మార్గం, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కళ్ళు తీసుకునే నిర్ణయం, నాకు దేవుడితో పని లేదు, పెద్దలతో పని లేదు, తల్లిదండ్రులతో పని లేదు, నా ఇష్టం, నా లైఫ్, నా ఇష్టం, నేను ఏ నిర్ణయం అని తీసుకుంటా, ఏ డెసిషన్ అని తీసుకుంటా, ఎలాగైనా బ్రతుకుతా, ఎటువంటి నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి ఒకవేళ నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకుంటావేమో, ఆ నిర్ణయం చివరికి ఎక్కడ తీసుకొని పోద్దంటే మరణాన్ని తీసుకొని పోతుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, చాలా చురుకైన పిల్ల. మా సండే స్కూల్ కూడా వచ్చేది. ఎంత చురుకైన పిల్ల అంటే ఆ పిల్ల ఒక్కరోజు చెప్పామంటే చాలు మొత్తం అప్పచెప్పేస్తుంది తెల్లారి. సో ఆ పిల్ల ఎదిగింది. ఒక వయసుకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టింది, దేవుణ్ణి ఎరగని ఒక వ్యక్తిని. 4 సంవత్సరాలు తల్లిదండ్రులు చెప్పారు. ఒకటే కూతురు ఆ పిల్ల. 4 సంవత్సరాలు చెప్పినా వినలేదు. వినకుండా తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసేసుకుంది. ఒక్క 6 నెలలే వాడు సరిగ్గా ఉన్నాడు. 6 నెలల్లో కూడా ఎన్నిసార్లు కొట్టుంటాడో. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో గారాభంగా అరిచేతులు పెట్టుకొని పెంచారు. ఆ పిల్ల ఎన్ని టాలెంట్స్ కలిగిందంటే అంత బాగా సండే స్కూల్ నడిపించేది. సండే స్కూల్ స్టూడెంట్గా వచ్చి మళ్ళీ సండే స్కూల్ టీచర్ అయింది. సో అంత బాగా నడిపించి అంత బాగా చేసే పిల్ల చివరికి అన్యాయస్తున్న కొన్ని కోరుకుంది, నరికేవాడిని కోరుకుంది. చివరికి వాడు ఏం చేసేది, 6 నెలలు వచ్చింది అంతే, ఆ పిల్లని చంపి హాస్పిటల్లో పెట్టేసేసి ఫోన్ చేసేసాడు, మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ ఉంది రండి అని. అప్పటికే చనిపోయింది. ఓ లబో దిబో కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో అనేక మంది సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళ కోసం ఏమేమో సమకూర్చి, నా బిడ్డ పెళ్ళి ఎంత బాగా చేయాలి, నా కొడుకు పెళ్ళి ఎంత బాగా చేయాలి, వారి కుటుంబాన్ని ఎంత బాగా కట్టాలి, ఎంత మంచి భాగస్వామిని తీసుకురావాలి, తల తాకట్టు పెట్టైనా సరే అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? మీకేం తెలుసు నా టేస్ట్, మీకేం తెలుసు నా లైఫ్ నేను డిజైన్ చేసుకుంటా, నా లైఫ్ నేను ఎందుకు చేసుకుంటా. దేవుడికి దూరంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా, దేవుని మర్చిపోయి కల్చర్ మార్చుకొని, ప్రియ దేవుని బిడ్డ పద్ధతి మార్చుకొని శరీరాశతో నేత్రాశతో వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. శరీర దాహం తీరగానే ప్రియ దేవుని బిడ్డ వాడు గొంతు గోసి చంపేస్తున్నాడు. ఇది జరిగే పద్ధతి. జరిగి ఎన్నో మా కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా ఆగట్లేదు, జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది చచ్చిపోతున్నా ఈ పిల్లల యొక్క సొంత నిర్ణయాలు ఆగటం లేదు.
ఇది ఒక అగ్నిలాగా దహిస్తూనే ఉంది అందరినీ ఒక్కొక్క జీవితాలు చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది అనేక సార్లు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నీ సొంత నిర్ణయం ఒకవేళ నిన్ను మరి పరుగులు తీపిస్తూ ఉంటే ఆగు, ఒక నిమిషం కూర్చో, దేవుడి దగ్గర కూర్చో. ప్రభువా, నేను ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాను. నా శరీరం అయితే తొందర పెడతా ఉంది, నా ఆలోచన అయితే తొందర పెడతా ఉంది, నా చిత్తం అయితే తొందర పెడతా ఉంది. ప్రభు, నేను తీసుకోవచ్చా? ఇలా వెళ్ళొచ్చా ప్రభా? ఇలా ముందుకు వెళ్ళొచ్చా ప్రభా? అయ్యా నాకు సహాయం చేయి. ఇది ఎటు తిరగబోతుంది? ఈరోజు ప్రేమించే వాళ్ళు ఇది చివరి శ్వాస వరకు ఉంటుందా ఈ ప్రేమ? ఈరోజు నన్ను పొగుడుతున్నటువంటి వాళ్ళు చివరి వరకు నన్ను ఇలాగే చూసుకుంటారా? ఇలాంటి ప్రేమే చూపిస్తారా? ప్రభు, ఒక్కసారి నాకు తెలియబోతున్నా. ఆయన కూర్చో, కాసేపు దేవుని దగ్గర కూర్చొని నిదానంగా ఆలోచించు. తొందరపడి బరిగా నిర్ణయం తీసుకున్నామంటే బ్రతుకు అది ఎటువంటిదంటే జిగటగల దొంగ ఊబి. నువ్వు తిరిగి రావాలన్నా రాలేవు. ఆ మరక ఎవరు కడగలేరు నీ జీవితంలో. నీ జీవితంలో మరి మచ్చ తెచ్చుకుంటే దాన్ని కడిగే డిటర్జెంట్ ప్రపంచంలో ఏదీ లేదు. ఈరోజు మీకు ఒక వ్యక్తిని గురించి చెప్తాను. అబ్రహాం విశ్వాస వీరుడు. దేవుడు చెప్పగానే బయలుదేరించినటువంటి ఒక వ్యక్తి ఆయన. ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహామా అర్జెంటుగా బయలుదేరు, నేను గొప్ప జనముగా చేస్తాను, గొప్ప తండ్రిగా చేస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను అని చెప్పిన వెంటనే దేవుని మాట విని, ప్రియ దేవుని బిడ్డ, మరి ఎవరికి ఎదురు చెప్పకుండా దేవుని మాట విన్న వెంటనే అర్జెంటుగా బయలుదేరి వచ్చేసాడు. ఆయన తన భార్యను తీసుకొని వచ్చేసాడు. వాళ్ళు కొంతకాలం ఉన్నారు. దేవుడు చెప్పాడు, గొప్ప తండ్రిగా చేస్తానన్నాడు, గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఏది దేవుడు చేయలేదే. శారా గర్భం ఉడికిపోయే కాలం వచ్చేసింది. ఇంకెప్పుడు పిల్లలు ఇస్తాడు? ఇంకెప్పుడు దేవుడు ఆశీర్దిస్తాడు? ఇంకెప్పుడు దీవిస్తాడు? ఇంకెప్పుడు? ఈ లోపల శారం ఒకసారి ఒక మాట చెప్పేసింది. చూద్దామా? ఆదికాండం 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటాం. చదవండి. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారయి మాట వినెను. అబ్బా, ఎంత ఆత్మీయుడండి! దేవుడు చెప్పగానే అసలు దేవుడు మాట్లాడతాడా, ఇది కరెక్టా కాదని కనీసం ఒక్క చిన్న డౌట్ కూడా లేకుండా 100% లోబడి వచ్చి గుడారాల్లో ఉంటూ, అరణ్యాల్లో ఉంటూ, చవిటి పర్రల్లో బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఎందుకు ప్రభు ఇంత పెద్ద కష్టం నాకు అని అడగకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తి, శారయి భార్య వచ్చి ఒక్క మాట చెప్పగానే అర్జెంట్గా డెసిషన్ తీసేసుకున్నాడు. ఆడవాళ్ళకి చాలా పవర్ ఉంటుంది, జాగ్రత్త అన్నలు. ఒక ఆడదే ఒక వ్యక్తిని రాజునైనా చేయగలదు, బికారునైనా చేయగలదు. ఒక సామెత ఉంది, ఏంటి అంటే, జ్ఞానవంతులు అంట తన భర్తని రాజుని చేసి వాడు పక్కన రాణిగా కూర్చుంటుందంట. బుద్ధిహీనురాలు వాడిని అప్పులు చేపించి కొప్పులో పెట్టి చేసి వాడిని బికారం చేసి వాడి పక్కన చెప్పెత్తుకొని కూర్చుంటుందంట. రాజుని చేయాలన్నా, అధికారం చేయాలన్నా, గొప్పని చేయాలన్నా, బికారం చేయాలన్నా ఆమె చేతిలో చాలా ఉంటుంది. నువ్వు చెప్పిందల్లా ఊకొట్టుకుంటూ వెళ్ళావనుకో, మంచి డిసిషన్ ప్రతిదీ తీసుకో. ఆడవాళ్ళు చెప్తే నేను ఏంటి అని చెప్పొద్దు. ఆత్మీయులు, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుడి దగ్గర కనిపెట్టి ఉపవాసం ప్రార్థన చేసే భార్యలు ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళు చెప్పినట్టు నిర్ణయం విను. అది దైవ వాక్యం సరిగ్గా ఉందో చూడు, ఒకసారి విను. నీ ప్రేమను బట్టి ఆమె చెప్పింది కాబట్టి ఆమె ఏమైనా అనుకుంటుందేమో, లేకపోతే నేను చెప్పిన మాట వినదేమో, లేకపోతే నాకు మరి మా ఇంట్లో సహకరించదేమో అని చెప్పేసి లోబడిగానే ఆమె మరి గోజాడుతుందని చెప్పి తీసుకున్నామంటే ఇక బతుకంతా నాశనమే. ఇద్దరు ఏడుస్తారు కూర్చొని. తర్వాత అదే జరిగింది ఆయన జీవితంలో. భార్య చెప్పింది కదా, వెంటనే వినేశాడు. మరి ఒక్క మాట నమ్మలేదు. అదేంటబ్బా, దేవుడు మనలను శారా వల్ల నీకు బిడ్డలు ఇస్తానన్నాడు కదా, దేవుడు చెప్పాడు కదమ్మా, నువ్వేంటి ఈ దాసిరాలను పెళ్లి చేసుకోమంటున్నావు? మన ఇద్దరు కదా బిడ్డలు ఇస్తానన్నాడు. ఇస్తాడులే, దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మకంగా చేస్తాడులే, వద్దులే మనకి ఎన్ని ఎందుకమ్మా తలకాయ నొప్పి అని అనలేదు ఒక్క మాట కూడా. చెప్పిన మాట వెంటనే వినేసేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె కొంతకాలం గర్భవతి అయింది. ఆ తర్వాత చూస్తే నా దాసి కాబట్టి నా మాట ఎందుకు వినకుండా పోతుంది, నా దాసి కాబట్టి నేను చెప్పినట్టు నా చెప్పు కింద పడి ఉంటుందా అని చెప్పేసేసి అనుకుంది. మనల్ని మించి ఎక్కడికి పోద్ది, మన దాసి మన దగ్గర ఉండాల్సిందే, మనం చెప్పింది వినాల్సిందే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఆమెను శారాన్ని తొక్కి పట్టి నీచురాలుగా చూస్తూ ఉందంట. నీచమైన చూపులు చూస్తుందంట శారా వైపు. నువ్వేంటి, నీకు పిల్లలు లేరు, నీ బతుకేంటి, నేను చూడు, ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ మంచం నాది, కంచం నాది, గుడారు నాది, నువ్వు వెళ్ళిపో బయటికి, నీకేముంది ఇక్కడ హక్కు, నీకెంత ఉందో నాకు అంత ఉంది, నువ్వెంతో నేనంతే కదా. బైబిల్ చెప్తుంది కొంతమందిని గురించి ఏం తెలుసా, కంటకురాలైనటువంటి భార్య, దోసురాలై ఉండి యజమానం చేయాలనుకునేటువంటి భార్య,
వీళ్ళంతా డేంజర్ అంట, చాలా డేంజర్ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ హక్కుదారులు కాకపోయినా, అర్హత లేకపోయినా హక్కు కోసం పోరాడతారు కొంతమంది. వాళ్ళందరూ డేంజరస్ ఫెలోస్ మన జీవితంలో. సో మనం అనుకుంటాం వీళ్ళు ఎక్కడ మనల్ని దాటిపోతారులే, మనం హెచ్చిస్తే వీళ్ళు మనల్ని ఎక్కడ దాటిపోతారు అనుకొని మన స్థానం ఇస్తాం కొన్నిసార్లు కదా, మన హోదా ఇస్తాం, మన సీట్ ఇస్తాం. మేమిద్దరం వేరు కాదు, మేమిద్దరం ఒకటే అని చెప్తుంటాం. నెవర్. కొంతకాలానికి ఏకు మేకై నువ్వే కాదు నేనే చాలాసార్లు అటువంటి విధంగా బాధపడిన రోజులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన హోదాని, దేవుడిచ్చిన కృపని పోగొట్టుకోకుండా జాగ్రత్త మనం కాపాడుకోవాలి. సో దాసిని పెళ్లి చేసుకోమని చెప్పగానే పెళ్లి చేసేసుకున్నాడు, ఒక్క మాట కూడా చెప్పకుండా, దేవుడి గురించి దేవుడి దగ్గర ఆలోచించకుండా. ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముతోటి. కానీ దేవుడి మాట వినకుండా, ప్రభువా మరి మనం ఈ అమ్మాయి చేసుకోమంటుంది నా భార్య, ఏం చేయమంటావు ప్రభు, ప్రార్థన చేద్దాం. శారమ్మ నువ్వు అంత తొందరపడి మాట్లాడబోక, ప్రార్థన చేసి మనం డెసిషన్ తీసుకుందాం, ఆ తర్వాత మనం చూద్దాం, దేవుడు ఓకే చెప్తే అప్పుడు చేద్దాం. ఎందుకంటే పిలిచింది దేవుడు, బిడ్డలు ఇచ్చే దేవుడు. మన సొంత నిర్ణయాలు బట్టి, మన శరీరాశలు బట్టి బిడ్డలు పుట్టరు. దేవుడు దర్శిస్తే, దేవుడు నిర్ణయిస్తే ఆ కాలంలో ఆ పరిస్థితిలో బిడ్డలు పుడతారు. నువ్వేంటి ఇప్పుడు వస్తున్నావు, ఇప్పుడు అంటున్నావు? నో, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. నువ్వు అటు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు చెప్తే ఖచ్చితంగా చేద్దాం అనలేదు. అసలు దేవుడు ఊసేలేదు, పెద్దలు ఊసేలేదు. ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఆమె చెప్పటం, ఈయన వినడం, అయిపోయింది. ఇద్దరు నీచమైపోయారు. అప్పుడు దాకా గుడారం సంతోషంగా, సమాధానంగా, ఆనంద గీతాలు పాడుకుంటూ, పరలోక గీతాలు పాడుకుంటూ ఉండేటువంటి ఇల్లు సణుగులు, గొణుగులు, తిట్లు, దూషణాలు, ఏడుపులు. శారమ్మ అంటుంది, నా ఉసురు నీకు తగిలిపోతావు, నువ్వు నా ఉసురు నీకు తగిలిపోతావు. చూడు అదేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడట్లేదు, చూడు అదేం మాట్లాడుతుందో, అదేమి నన్ను దూషిస్తున్నావు, నువ్వు మాట్లాడట్లేదు అని చెప్పేసి అబ్రహామే పడిపోతా ఉంది. అబ్రహాం ఆమెకు చెప్పలేక, ఈమెకి చెప్పలేక, గర్భవతి కదా ఈమె ఏమైనా అయిపోద్దామని ఏం గురించి మాట్లాడలేక, సొంత భార్య కదా ఆమె ఏమైపోద్దని ఆమె గురించి మాట్లాడలేక, చుట్టూ బీక్కుంటే ఇద్దరు వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు చాలాసార్లు. చూద్దాం ఆ పరిస్థితి ఎట్లా ఒకసారి. ఆదికాండం 16:4 చదువుకుంటాం. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భము ధరించెను. అది తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు శారై, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిట ఇచ్చిన తరువాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అనేను. ఇప్పుడు దేవుడు వస్తున్నాడు గుర్తు. అప్పుడే దేవుడు గుర్తు వచ్చి ఉంటే ఎంత బాగుండేది, దేవుడితో కలిసి నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండేది. అంత అయిపోయాక మొత్తం నెత్తికొచ్చిన తర్వాత, నెత్తి మీద కూర్చున్న తర్వాత అప్పుడు చెప్తుంది, యెహోవా న్యాయం తీర్చును. ఇంకేం న్యాయం తీరుస్తాడు, తీర్చాల్సినంత నువ్వు తీర్చేసుకున్నావు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు అబ్రహాం అంటున్నాడు, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయుమని సారాతో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎదురుండి అది పారిపోగా, శ్రమ పెట్టాల్సి వచ్చింది, ఇంకా కష్టపెట్టాల్సి వచ్చింది. ఇంకా సారాయి మనసు అసలు శ్రమ పెట్టే మనసుగా, చాలా ప్రేమ కలిగిన మనసు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంకా తప్పట్లేదు, శ్రమ పెట్టే వ్యక్తిగా మార్చేసింది, కఠినమైన వ్యక్తిగా మార్చేసింది. ఎదుటి వాళ్ళు కొన్నిసార్లు మన జీవితంలో వచ్చినప్పుడు మనం అసలు యాక్చువల్గా బుద్ధు స్వభావం కలిగినటువంటి వాళ్ళం, కానీ వాళ్ళు చేసే పనులు చూసినప్పుడు మనకు కూడా ఏదో చేయాలనిపిస్తుంది, మనకు కూడా ఏదో అనాలనిపిస్తుంది, రెబల్ అయిపోవాలనిపిస్తుంది మనకు కూడా. అందుకని అటువంటి మనుషులు మన జీవితంలో రానేకూడదు. మన జీవితం మనల్ని హంతకులు చేసేవాళ్ళు, మనల్ని రెబల్ చేసేటువంటి వాళ్ళు, మన స్వభావానికి విరుద్ధంగా మనల్ని రేపేటువంటి వాళ్ళు మన జీవితం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ చెబుతుంది, కోప చిత్తులతో సహవాసం చెయ్యనేకూడదు. అంతేకాదు తాగుబోతులతో సహవాసం చేయనేకూడదు, మాంసం హెచ్చుగా తినేవాళ్ళతో సహవాసం చేయనేకూడదు. ఈ ముగ్గురిని జాగ్రత్త పెట్టుకోవాలి. తాగుబోతులు, కోపచిత్తులు, మాంసం హెచ్చుగా తినేటువంటి వాళ్ళు, వీళ్ళతో మనం అసలు సహవాసం చేయకూడదు. అసలు వీళ్ళెందుకు, మనం ఉపవాసం ఉందామంటే వాళ్ళు అన్నం పెట్టేస్తారు మనకి. తిండి 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 కోసం బతుకుతారు కొంతమంది. తాగుబోతులు ఎక్కడ పోయినా తాగుడే వాళ్ళకి, తాగి వాడికి కట్టడం మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, వారి జీవితంలో ప్రతిదీ మర్చిపోతారు, వాళ్ళ బాధ్యతను విస్మరిస్తారు. అటువంటి వారితో మనం ఒక్కరోజు కూడా ఉండటానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డ, కోపచిత్తులతో వాళ్ళు ఎప్పుడు మనల్ని అవమానపరుస్తారో తెలియదు, ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు మన జీవితంలో నాశనకరమైన మాటలు మాట్లాడతారో తెలియదు. నాకు చాలామంది కోపచిత్తులు తెలుసు. వాళ్ళందరితో పడి 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 గుండె పగిలిపోయి, జీవితంలో చాలా గుండె పగిలిపోయి ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నేను మౌనంగా ఉంటే ఎవరు వచ్చినా అట్లాంటి మాటలు 2-3 మాటలు మాట్లాడగానే ఇక వద్దున ఆయన వీళ్ళతో ఉంటే మన పని కూడా అయిపోద్దని అనుకొని వదిలేసుకుంటాను. సో ప్రియ దేవుని బిడ్డ, నెమ్మది, సమాధానం, దేవుని క్వాలిటీస్ ఇవన్నీ కూడా, సంతోషం, ఆశీర్వాదం, ఆశీర్వచనం, ఇవన్నీ దేవుని క్వాలిటీస్. పగ, ప్రతీకారం, కోపం, యగాదిగా మాట్లాడడం, ఇవన్నీ సాతాను యొక్క లక్షణాలు.
ఇటువంటి మనుషులు మనతో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమస్యలు లేకుండా బ్రతకాలి మనం. మనుషులే మనకు సమస్యలే కూర్చున్నప్పుడు మనకెందుకు? దూరంగా పెట్టి మనం ప్రశాంతంగా బ్రతకడం మంచిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు హాగరు నీచంగా చూస్తుంటారా యజమానురాలుని. ఒకప్పుడు కింద పడి అంట్లు తోముకుంటున్నప్పుడు, మరి బట్టలు తుగుతూ ఎక్కడో మూలన కూర్చున్నప్పుడు చాలా విధేయులుగా అమ్మగారు మీకేం కావాలి, అమ్మగారు అమ్మగారు అని మాట్లాడతా, అయ్యగారు అని మాట్లాడేది. ఇప్పుడు కాస్త లెవెల్ పెరగగానే దిగు మంచం నాది మంచం, దిగు కుర్చీ నాది కుర్చీ, తీసురా అన్నం పెట్టు నీళ్ళు పెట్టు, ఏమనుకుంటున్నావు నేను వారసురాలని, నువ్వెంతో నేనంత, నీకెంత ఉందో నాకు అంత ఉంది, నీకు ఇంకా నీ మొహానికి పిల్లలు లేరు, నాకు చూడు వారసుడు పుట్టబోతున్నాడు, ఇదంతా నా కొడుకుదే. బహుశా మాట్లాడుంటుంది ఇటువంటి పరిస్థితికి మాట్లాడుంటుంది ఖచ్చితంగా. అప్పుడు తెలిసి వచ్చింది, అయ్యో దేవా నేను ఎంత అవమానం, నేను ఎంత పాపం చేశాను అని చెప్పేసి అప్పుడు ఏడ్చుకుంటూ ఉంటుంది శారమ్మ. ఇక తర్వాత జీవితంలో ఆమెకు నెమ్మది లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది. ఇక శ్రమ పెట్టడం ప్రారంభించింది. ఎవరిని శ్రమ పెట్టినటువంటి ఆమె, ఎవరిని దుఃఖ పెట్టినటువంటి ఆమె శ్రమ పెట్టడం ప్రారంభించింది. ఇక లేని స్వభావం వచ్చేసింది ఆమె దగ్గరికి. సో ఈ విధంగా ఆ కుటుంబ చరిత్రే మారిపోయింది, ఆ కుటుంబ పరిస్థితే మారిపోయింది, ఆ కుటుంబ జీవితమే మారిపోయింది. ఎప్పుడు గొడవలు, రచ్చలు, రావుళ్ళు, ప్రార్థన మర్చిపోయారు, దేవుని గురించి మాట్లాడటం మర్చిపోయారు, విశ్వాసం విడిచిపెట్టేశారు. ఎప్పుడు చూస్తే ఏడుపు, ఆమె చూస్తే ఒక మూల పడుకొని ఏడుస్తుంటుంది. శారమ్మ అనగానే నువ్వే నాకు అన్యాయం చేశావు, నేను చెబితే మాత్రం నువ్వు చేసుకుంటావా, నేను చెబితే మాత్రం నువ్వు వింటావా, నీకు ఆలోచన లేదా, నువ్వు మగ పురుషుడు కాదా, ఒక అధికారి కాదా, ఒక యజమానుడు కాదా, నువ్వు ఎట్లా చేసుకుంటావు, చూడండి అది ఏం చేస్తుందో అని చెప్పేసి అంటుంటే, కాదు శారమ్మ సర్దుకో శారమ్మ, సాగరు నువ్వు సర్దుకమ్మా, యజమానురాలు కదా. ఏం యజమానురాలు, ఎవరికి యజమానురాలు ఆమె? వాళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటే జుట్టు పట్టుకు పీక్కొని, అయ్యా గొప్ప జనం కాదయ్యా, నేను నాశనమైన జనం అయిపోతున్నట్టయ్యా, నీ వాగ్దానాలు ఏది నా జీవితంలో నెరవేర్చట్టు లేవయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అని అబ్రహాం ఏడ్చి ఉంటాడు. చివరికి దేవుడు అంటున్నాడు, నీ భార్య ఏం చెప్పిందో నువ్వు విన్నావు కాబట్టి మళ్ళీ ఏం చెప్పిందో విను అన్నాడు. అప్పుడు వెంటనే అవి ఏం చెప్పింది, ఈ దాసిని దాని బిడ్డను పంపించేసేయాలి. ఇద్దరిని పంపించేశారు. ఆ రోజు అబ్రహాం ఎంత ఏడ్చాడో అంట, అసలు గుండెలు బయలుటెట్టి ఏడ్చాడంట. తను పుట్టిన మొదటి బిడ్డ ఇష్మాయిల్ని హాగర్ని పంపించేస్తుంటే ఎంత దుఃఖమో. ఆ తర్వాత కూడా ఏడ్చాడు చాలా రోజులు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా సొంతంగా తీసుకునే నిర్ణయాలు, సొంతంగా తీసుకునేటువంటి డెసిషన్స్, ఎవరికి తెలియకుండా నువ్వు చేసేటువంటి రహస్య సాంగత్యాలు, ఎవరికి తెలియకుండా నువ్వు చేసేటువంటి రహస్యమైనటువంటి ఆ ఫ్రెండ్షిప్లు, మెసేజ్లు, దిగే ఫోటోలు, సెల్ఫీలు ఒక రోజున నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తాయి. ఒక రోజున నీ సెల్ఫ్లో గౌరవం లేకుండా చేస్తాయి, సెల్ఫ్ ఆనర్ లేకుండా చేస్తాయి. నడి బజార్లో నిలబెడతాయి, నడి రోడ్డు మీద దిక్కులేని వ్యక్తిని నిలబెడతాయి, హాస్యాస్పదంగా మారుస్తాయి, అపహాస్యం చేస్తాయి నీ జీవితాన్ని. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని కాపాడుకునేటువంటి ప్రధానమైన బాధ్యత గల వ్యక్తి నువ్వే. మీ అమ్మో నాన్నో తల్లిదండ్రులు కాదు, అన్నదమ్ములు అక్క చెల్లెలు కాదు, అధికారులు కాదు, పోలీసులు కాదు. మనం అంతా చేసాక పోలీసులు పడుతుంటాం. పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే, పోలీసులు సరిగ్గా వచ్చేసి ఉంటే, జడ్జి సరిగ్గా న్యాయం తీర్చుంటే వాళ్ళు ఎప్పుడుకో తీరుస్తారు 6-7 సంవత్సరాలు అయిన తర్వాత. ఈ లోపల ఎంత విలువైన కాలం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారో వాళ్ళకే తెలియదు. ఈ లోపల నిజంగా స్పందించాల్సిన నువ్వే. నిజంగా నీ బ్రతుకును కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద 100% ఉంది. ప్రతి కోణాన్ని ఆలోచించాలి, ప్రతి కోణాన్ని పరిశీలించాలి. అప్పుడు నీ జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే దేవుడి దగ్గర కూర్చోవాలి. ప్రభువా ఇది సరైందేనా, ఇటువంటి వివాహం సరి అయిందేనా, ఇటువంటి ఆలోచన సరి అయిందేనా, ఇటువంటి సాంగత్యం సరైందేనా, పలానా వ్యక్తిని హెచ్చించడం సరైందేనా, పలానా వ్యక్తిని జాబులో పెట్టుకోవడం నా దగ్గర, పలానా వ్యక్తిని నా పిఏగా పెట్టుకోవడం, పలానా వ్యక్తిని నాకు సలహాదారుగా పెట్టుకోవడం, పలానా వ్యక్తిని నా అంతరంగ జీవితంలో ఆహ్వానించడం సరైందేనా, వీళ్ళు సరిగ్గా ఉంటారా లేదా ప్రభువా? ఒక్కసారి నువ్వు దేవుడి దగ్గర అడిగి చూస్తే దేవుడే ఆ ప్రార్థనలకు తెలియజేస్తాడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ స్వభావం ఎటువంటిదో, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ అంతరంగం ఎటువంటి చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. అప్పుడు దాకా ఎదురు చూసి అతను నిర్ణయం తీసుకో. కొంతకాలం గాయం ఉంటుందేమో నీ చిత్తం, నీ ఉద్దేశం నిష్ఫలమైనందుకు, నీ ఉద్దేశం ఓడిపోయినందుకు, నీ యొక్క ఆశ దేవుడు వద్దన్నందుకు కొంతకాలం బాధ ఉంటుందేమో, ఏడుపు ఉంటుందేమో. ఆ తర్వాత చూస్తే పరలోకం. దేవుని మాట అంటే నీకు పరలోకం, దేవుని మాట అంటే నీ జీవిత ఆశీర్వాదం, సమాధానం నీ జీవితంలో దేవుడు గొప్ప చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మాట విను, దేవుని మాట కోసం కనిపెట్టు. నీ ఒంటరి నిర్ణయం, నీ భార్యాభర్తల ఇద్దరు ఒక్క నిర్ణయం,
నీ జీవితం నాశనం చేయబోతున్నది. దేవునికి విరుద్ధంగా, దేవుడు చెప్పకుండా, మరి పరిచారకులు చెప్పకుండా, దేవుని యొక్క యాజకులు చెప్పకుండా నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని అగాధంలో పడవేయబోతుంది. హంతకుడిగా నేను చేయబోతున్నది. నీ జీవితం నాశనకరమైన గుంటలు తీసుకొని పోబోతున్నది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున సరైన నిర్ణయం తీసుకుంటాం జీవితాన్ని కాపాడుకోవడానికి, తరములు కాపాడుకోవడానికి, మన జీవితంలో నెమ్మది, మన గుడారం సమాధాన గృహంగా ఉండటానికి, మన గుడారంలో ఏ తెగులు రాకుండా మనం దీవించబడటానికి, దేవుడు మనతో ఉండడానికి. ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు, ఎక్కడ కొట్లాట ఉంటుంది దేవుడు అక్కడ ఉండడు, కొట్టుకునేళ్ళలో దేవుడు ఉండడు పొరపాటును కూడా. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్, ఆయనకి నచ్చదు, వెళ్ళిపోతాడు ఆయన అంతే. ఆయన వెళ్ళగానే దురాత్మలు వచ్చి కొట్టుకునేట్టుగా చేస్తుంటాయి. దురాత్మలు వచ్చి పిల్లలకు, తల్లిదండ్రులకు కాకుండా గొడవలు రేపి లైఫ్ని పాడు చేస్తుంటాయి. అందుకే చెబుతున్న ఈ రోజున నీ జీవితంలో దేవుని సమాధానం, నీ గుడారంలో దేవుని మహిమగల సంతోషం ఉండాలి అంటే దేవుడు చెప్పే నిర్ణయం చొప్పున, దేవుని చెప్పే ఉద్దేశం చొప్పున, దేవుడు చెప్పే మాట చొప్పున నువ్వు బ్రతకడం నేర్చుకుంటే అప్పుడు ఖచ్చితంగా దేవుడిని నడిపిస్తాడు. ఈ మార్గం సరైందే. శారమ్మ చెప్పి ఉంటుంది, అయ్యా హాగరు మన దాసి అయ్యా, మన మించిపోద్దా, పుట్టిన బిడ్డ మనకు తోడుగా ఉంటాడు, మనం ఎత్తుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, చక్కగా మనం ఎత్తుకొని తిరగవచ్చు, ఆమె పని చేసుకుంటుంది, మన ఇద్దరం హ్యాపీ కూడా వాడితో ఆడుకోవచ్చు, పుట్టిన బిడ్డతో మనం హ్యాపీగా ఆడుకోవచ్చు. ఆ పిల్ల పని చేస్తుంటుంది, ఇంట్లో పని అంతా చూసుకుంటుంది, మనం పైన అంతా సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ఊహించినట్టే ప్రపంచం ఉంటే ఇంక నువ్వే దేవుడు అయిపోతావు, నువ్వే దేవత అయిపోతావు. మనుషులు ఎప్పుడు నువ్వు ఊహించినట్టు ఉండవు. దేవుడు ఊహించిన ఊహలో నువ్వుంటేనే ఆయన నీ జీవితాన్ని తన ఊహలో నడిపిస్తాడు, తన చిత్తంలో నడిపిస్తాడు. మనుషులు బట్టి వాళ్ళని తెచ్చిపెట్టుకుని వాళ్ళు మంచి పని చేస్తారు, వీళ్ళు తెచ్చిపెట్టుకుని మంచి వాళ్ళు చేస్తారు, వాళ్ళని తెచ్చిపెట్టిన పొలంలో పెట్టుకుని బాగా పని చేస్తారు. ఒట్టి మాటలు ఇవన్నీ. వాళ్ళు ఎప్పుడు రెబల్ అవుతారు నీకు తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో నీకు తెలియదు. అయితే మరి ఏం చేద్దాం అంటే దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి తీసుకో నిర్ణయం. దేవుడు చెప్పిన మాట చొప్పున తీసుకో. అప్పుడు ఎవరినైనా దేవుడు సరి చేస్తాడు, డీల్ చేస్తాడు. దేవుడు పెట్టే మనుషులు గొప్పది మన జీవితంలో. మన ఆఫీస్లో కానీ, మన పొలంలో కానీ, మన ఇంటిలో కానీ, మన వాకిట్లో కానీ ఉండే మనుషులు దేవుడు పంపించిన వాళ్ళు అయితే, దైవ చిత్తానుసారమైన వాళ్ళు అయితే అది మనకు ఆశీర్వాదం. మనుషులు అక్కడ మనం ఏం చేయలేం. కానీ మన మనుషులు కాదు, మనం కోరుకున్న మనుషులు కాదు మన జీవితంలో ఉండాల్సింది, దేవుడు కోరుకున్న మనుషులు, దేవుడు ఇచ్చిన మనుషులు మన జీవితంలో ఉంటే అది మనకు ఆశీర్వాదం, క్షేమం. అందుకే దేవుడు బట్టి ఈ రోజున దేవుడి దగ్గర కనిపెడదాం, పెద్దల దగ్గర కనిపెడదాం, యాజకుల దగ్గర కనిపెడదాం. 2 రోజులు లేట్ అయినా పర్లేదు. అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. ఆ తర్వాత అయ్యో ఎట్లా వద్దు అనుకోలేదు, అలా అట్లా వద్దు అనుకోలేదు, వాళ్ళు ఆ రోజులు అట్లా లేరు, అప్పుడు ఎంత బాగున్నారు, అయ్యో ఎందుకు ఎట్ట అయిపోయారు, అయ్యో నా బతుకు ఎందుకు ఎట్ట అయింది, దేవుడు నన్ను గుర్తుపెట్టుకోలేదా, దేవుడు నన్ను చూడలేదా, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు. దేవుడు పడుతుంటాం చాలాసార్లు మనం. నో, దేవుడు చెప్పాడా, చెప్పేదాకా ఆగు, అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే నిప్పులు గుండంలో పడిపోతావు సహోదరి, నిప్పులు గుండంలో అడుగు పెడతావు సహోదరుడా. నెమ్మది లేక బ్రతుకంతా కాలిపోతుంటుంది నీ జీవితం అంతా. బ్రతుకంతా ఉక్రోషముతోటి, నిట్టూర్పులతోటి, నిరాశతోటి నీ జీవితం సాగిపోవాల్సిందే. ఒక్కదానిగా నిర్ణయం తీసుకోవద్దు. ఒక్కదానిగా నువ్వు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావో నీ ఒంటరి బతుకు జీవితాంతం నువ్వు ఒంటరిగా ఉండాల్సిందే. నీ నిర్ణయమే నేను చంపేస్తుంది, నీ నిర్ణయమే నీ జీవితాన్ని అగాధంలో తోసుకొని పోద్ది, నీ నిర్ణయమే నీ బ్రతుకును జిగటగల దొంగ ఊబిలో తీసుకొని పోతుంది, నీ నిర్ణయమే నిన్ను పాపిష్టి మనుషులకు అప్పగిస్తుంది, నీ నిర్ణయమే కాలు కింద పడి ఉండాల్సినటువంటి వాళ్ళ జీవితాన్ని నీ నెత్తిమే తీసుకొస్తుంది, నీ నిర్ణయమే దాసీల ముందు నువ్వు తల వంచుకున్నట్టుగా చేస్తుంది. అందుకే నీ నిర్ణయం కాదు, దైవ నిర్ణయం. దేవుని చిత్తం నీ జీవితంలో పని చేయాలి, దేవుని ఉద్దేశం నీ జీవితంలో పని చేయాలి, దేవుని కృప నీ బ్రతుకులో పని చేయాలి. అది నీ జీవితానికి ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలో ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం తలలో వచ్చి ప్రార్థన చేసుకుంటాం. నీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను సహోదరుడా. ఇప్పటికే నీ కింద ఉన్నటువంటి వాళ్ళు నీ తలపైకి ఎక్కి నాట్యం ఆడుతున్నారేమో, నీ చేతి కింద తింటూ అణిగిమడి ఉన్నటువంటి వారి రోజున నీ మీద పెత్తనం చేస్తూ నిన్ను గలిబిలి చేస్తున్నారేమో, నీ తలలో భయంకరమైనటువంటి శాపాన్ని తెచ్చిపెట్టున్నారేమో, నీ ఆఫీసులో భయంకర గలిబిలి తెచ్చిపెట్టేస్తున్నారేమో. సహోదరుడా, నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. సహోదరి, నువ్వు నమ్మిన మనుషులే నీకు ఈరోజు ద్రోహం చేస్తున్నారేమో, నువ్వు నమ్మిన మనుషులే పక్కల బల్లెమలాగా, పక్కల పడక నీడలాగా ఉన్నారేమో. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఆ రాకాసి విష సర్పాలను, ఆ రాకాసి విషపు మనుషులను ప్రభు లయపరిచినట్లుగా నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. తెలిసి తెలియనటువంటి కాలంలో తీసుకున్న నిర్ణయం, తెలిసి తెలియని కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయం యేసయ్యా ఈ రోజున వారి జీవితాన్ని విషపూరితం చేసిందేమో.
నా ప్రియ సహోదరుని జ్ఞాపకం చేసుకో తండ్రి, నా ప్రియ సహోదరుని జ్ఞాపకం చేసుకో తండ్రి. అగ్ని జ్వాలలో లయమైపోకుండా, అగ్ని జ్వాలలో కూలిపోకుండా, అగ్ని జ్వాలలో అయ్యా నాశన కోపం దిగిపోకుండా మీరు కాచి కాపు నడిపించండి అయ్యా. ఆస్వాదించండి అయ్యా, అద్భుతం జరిగించండి అయ్యా, కృపచేత నింపండి అయ్యా, జీవముతో నింపండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం నాయనా. ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. శ్రమలో, బాధలో, కన్నీటిలో ప్రభువా, శోకంలో ఎన్ని కుటుంబాలు నింపబడిపోయినాయో. సమాధానం లేక, సంతోషం లేక, సమస్తాన్ని కోల్పోయి ఎంతమంది అయితే నశించిపోతున్నారో, ఎంతమంది అయితే దుఃఖంలో నలిగిపోతున్నారో ఒక్కసారి మీరు ఆయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మాట్లాడండి ప్రభువా, సంధించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి ప్రభువా, అద్భుత కార్యం నడిపించండి యేసయ్యా. శక్తితో నింపండి యేసయ్యా, జీవముతో నింపండి యేసయ్యా, మీ కారుణ్యంతో నింపండి నాయనా. కావాలి నాయనా. అయ్యా మీకు స్తోత్రం అయ్యా. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరచండి, సమృద్ధి దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చును గాక. సమాధానంతో మీ యొక్క గుడారము నింపి వర్తిల్లింప చేయును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు